వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. ఈ రోజు మనం డిస్కస్ చేస్తే శ్రీ గారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాకూబ్ అన్నటువంటి రచయిత కూడా సినారే అవార్డు అనేది మరి అది కూడా నిన్ననే ప్రకటించడం జరిగింది. సినారే అవార్డు అనేది 2024లో ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించిన ఇంకొక అంశం, మువ్వా విజయబాబు గారు ఉన్నారు. ఈ మువ్వా విజయబాబు గారు రీసెంట్ గా కార్పొరేషన్ చైర్మన్ గా, తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మీరు అపాయింట్మెంట్ అయ్యారు. గతంలో వి ప్రకాష్ గారు ఉన్నారు, ఇప్పుడు మువ్వా విజయబాబు గారు రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంశాల్లో చూసుకుంటే, కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారంటే, రోజుకు 14 గంటల పని చేస్తే బాగుంటుంది, 14 గంటల పని దినాలు మనం ప్రవేశపెడదామని వారు అనుకోవడం జరుగుతుంది. అది దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ వాళ్ళు, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు రిజర్వేషన్ని 100% నుంచి, అంటే 100% ఉంటాయి కదా, అంటే 100% అనేది జనరల్గా ఏదైనా పోస్ట్ ఉన్నప్పుడు 100% ఉంటాయి కదా, ఆ 100%లో లేదు 7% కుదించాలని వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. తద్వారా బంగ్లాదేశ్లో అల్లర్లు బాగా జరుగుతున్నాయి. ఈ అల్లర్లు బాగా జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి ప్రజలు వేరే దేశాలకు వెళ్ళిపోతున్న టైంలో, అటువంటి టైంలో పశ్చిమ బెంగాల్ యొక్క సీఎం అయినటువంటి మమతా బెనర్జీ దీదీ గారు, మీరు ఎవరైనా సరే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళాలనుకుంటే మా ఇండియాకు రావచ్చు, అందులో మా ఇండియాలో మా పశ్చిమ బెంగాల్కు మీరు ఎప్పుడైనా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. దీని మీద కూడా ముఖ్యమంత్రి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన అంశాన్ని ఆమె రాష్ట్రానికి సంబంధించిన అంశంగా ఎలా మారుస్తుందని కూడా వివాదం జరిగిందండి. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ రిజర్వేషన్ 7% కుదించడం అనేది ఒక పెద్ద కొట్లాటగా మారడం జరిగింది. రిజర్వేషన్ ఒక పెద్ద విషయం అనమాట, తినతుట్ట లాంటిది. అది బంగ్లాదేశ్ లాంటిది ఒక చిన్న భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో రాష్ట్రాలలో అప్రాక్సిమేట్గా అది దాదాపుగా మహారాష్ట్ర అంతా కూడా ఉండదు. సో అటువంటి ప్లేస్ అనమాట బంగ్లాదేశ్. సో అక్కడ రిజర్వేషన్ విషయంలో కొంత గలాట అవుతుంది. మెరిట్ వాళ్ళకి ఇద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఆమన్గల్ సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే రంగారెడ్డి జిల్లా అనుకుంటామో, జనరల్గా ఆ ఆమన్గల్ అనే ప్లేస్లో రామ్ నూన్తల అనేటువంటి ప్లేస్లోని అనంతగిరి అనేటువంటి ఆ యొక్క ప్రదేశంలో 14వ శతాబ్దపు రేఖాచిత్రాలు కనిపించినాయి. దాన్ని రీసెంట్గా ప్రముఖ చరిత్రకారుడు, తెలంగాణ చరిత్రకారుడు దేవనవల్లి సత్యనారాయణ గారు దాన్ని కనిపెట్టడం జరిగింది. ఇది 14వ శతాబ్దపు రేఖాచిత్రాలండి. ఈ ఆమన్గల్లోని రామ్ నూతల ప్లేస్లో ఉన్నటువంటి అనంతగిరి అనేది మామూలు ప్రదేశం కాదు, దీనికి 14వ శతాబ్దం లాంటి చరిత్ర కూడా ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా యుఎన్ఓ వాళ్ళు, యుఎన్ఓ పాపులేషన్ సంస్థ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సంస్థ సంబంధించినటువంటి జనాభా సంబంధించినటువంటి నిధి ఏదైతే ఉందో, వాళ్ళు ఒక కొత్త విధానంలో భాగంగా ఈ జనాభాకు సంబంధించినటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జనాభా స్థితిగతులను అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుందనే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే 2050 కల్లా భారతదేశంలో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు దాదాపుగా 35 కోట్లు అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 34.6 కోట్లు ఉంది. ఎగ్జామ్ పాయింట్ అప్పుడు 34.6 ఇవ్వకుండా 35 కోట్లు ఇచ్చినా, 34 కోర్స్ ఇచ్చినా కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో 34.6 అని ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి 34 నుంచి 34.6 కోట్లు అంటే 34 నుంచి 35 కోట్లు అనుకోవచ్చు. అలాగే పట్టణాలు కూడా భారతదేశంలో 50% పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. అంతేకాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ 2030 విధానాన్ని భారతదేశం వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా జనాభా విషయంలో కూడా భారతదేశము త్వరలో ఫ్రాన్స్ లాంటి దేశంగా మారబోతుందని కూడా హెచ్చరించారు. అంటే ఫ్రాన్స్ ఏంటిది? ఫ్రాన్స్ దేశంలో రుణాత్మక జనాభా వృద్ధి రేటు కలిగి ఉందన్నమాట. రుణాత్మక జనాభా వృద్ధి రేటు అంటే మరణిస్తున్న వారి యొక్క జనాభా కంటే జన్మిస్తున్నటువంటి యొక్క జనాభా తక్కువ అనమాట. దీన్నే రుణాత్మక జనాభా వృద్ధి రేటు అంటున్నారు. సో అందులో భాగంగా ఐక్యరాజ్యసమితి కూడా ఒకసారి అంచనా వేసింది, ఒకవేళ భారతదేశంలో ఫ్యూచర్లో రుణాత్మక జనాభా వృద్ధి రేటును కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పెళ్ళైనటువంటి జంట ఈ సంబంధించినటువంటి 5G 6G టెక్నాలజీలో, అలాగే సెల్ ఫోన్ టెక్నాలజీలో, మారుతున్నటువంటి జీవన శైలి విధానంలో, అలాగే ఆహార పదార్థాలలో, రసాయన ఆహార పదార్థాల్లో, అలాగే ఈ యొక్క అల్యూమినియం పాత్రలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వెరసి ఏమవుతుందంటే, ఒకవేళ భారతదేశము ఫ్యూచర్లో రుణాత్మక జనాభా వృద్ధి రేటులో నమోదు చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని ఐక్యరాజ్యసమితి వాళ్ళు అంచనా వేశారండి. అలాగే నెక్స్ట్ ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన నౌకతోటి, అంటే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఒక నౌకని మనకు రీసెంట్గా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో దాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాని పేరు సీ చేంజ్ అని పేర్కొనవచ్చు. దాని పేరు ఏం పేరు అంటే సీ చేంజ్ అని గుర్తుపెట్టాలి. ఓకే,
దీని తర్వాత నెక్స్ట్ అండి మనకు స్పోర్ట్స్ సంబంధించినటువంటి కాలంలో భాగంగా ఈ స్పోర్ట్స్లో కొన్ని విషయాల్ని మనం పరిశీలించాలి. ఈ స్పోర్ట్స్లో ఐటీఎఫ్ ఉమెన్స్ వరల్డ్ టూర్ అనేది జరిగిందండి. ఈ ఐటీఎఫ్ ఉమెన్స్ వరల్డ్ టూర్ అనేది జరిగితే ఇక్కడ ఛాంపియన్ ఎవరంటే అలిసియా లినానా మెలనీ క్రివోజ్ అండి. ఇక్కడ వాళ్ళిద్దరి కంటే కూడా ఛాంపియన్ కంటే కూడా రన్నర్ ఇంపార్టెంట్. ఎందుకంటే సహజ ఎల్లంపల్లి అంటామా మన తెలుగు అమ్మాయి కాబట్టి, తెలుగు అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాబట్టి సహజ ఎల్లంపల్లి రన్నర్గా నిలిచింది. సో అందుకని మనం ఐటీఎఫ్ ఉమెన్స్ వరల్డ్ టూర్ అనేది 2024 మనం చెప్పడం జరిగింది. అలాగే స్విస్ ఓపెన్ ఏటీపీ 2024 అండి. స్విస్ ఓపెన్ ఏటీపీ 2024 అనేది ఛాంపియన్ ఎవరంటే మన ఇండియన్ పర్సన్ యుకి బాంబ్రీ, అలాగే ఆయన సహచరుడు అల్బోనో, వీళ్ళిద్దరు కూడా మెన్ డబుల్స్లో వీళ్ళు రావడం జరిగింది. అలాగే రన్నర్గా ఊగో అంబట్టు, ఫ్యాబ్రిస్ మార్టిన్, వీళ్ళిద్దరు కూడా ఫ్రాన్సేనండి. అలాగే టెన్నిస్ సంబంధించి ఇంకొక అంశం అండి. టెన్నిస్ సంబంధించిన ఇంకొక అంశం పేరు ఏం పేరంటే హాల్ ఆఫ్ ఫేమ్. రీసెంట్గా టెన్నిస్ వాళ్ళు ఏం చేశారంటే హాల్ ఆఫ్ ఫేమ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో మన ఇండియా నుంచి లియాండర్ పేస్ అనేటువంటి వ్యక్తి అందులో చోటు దక్కించుకున్నాడు. దాంతో వారి తర్వాత నెక్స్ట్ మనకు విజయ్ అమృతరాజ్ అనేటువంటి వ్యక్తి. వాస్తవంగా లియాండర్ పేస్ కంటే కూడా మన ఇండియా టెన్నిస్ చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి బెస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి కూడా విజయ్ అమృతరాజ్ గారే. వారు దాదాపు 18వ ర్యాంక్ సాధించారు గతంలో. ఒక అంత కీలకమైనటువంటి వ్యక్తి విజయ్ అమృతరాజ్ గారు. విజయ్ అమృతరాజ్ స్ఫూర్తితోటి తర్వాత లియాండర్ పేస్, మహేష్ భూపతి, సోమ్దేవ్ వర్మను ఇట్లా రావడం, యుకీ బాంబ్రీలు ఇట్లా రావడం జరిగింది. ఓకే, సో విజయ్ అమృతరాజ్ అనే వ్యక్తి ఆల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోవడం జరిగింది. అంటే ఇండియా తరఫు నుంచి ఆల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నట్టు టెన్నిస్ క్రీడాకారులు ఎవరు అన్నప్పుడు లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ వీళ్ళిద్దరిని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. లియాండర్ పేస్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. 1996లో అట్లాంటాలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో ఆయన ఇండియాకు కాంస్య పథకం తీసుకురావడం జరిగింది. తద్వారా భారతదేశ చరిత్రలోనే టెన్నిస్ లో కాంస్య పథకం సాధించినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే ఒలింపిక్స్ లో ఆయన పేరు లియాండర్ పేస్ అండి. అలాగే విజయ్ అమృతరాజు ఆ స్థాయిలో పథకాలు సాధించలేదు, కానీ కాకపోతే అప్పుడున్న వాటిల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి విజయ్ అమృతరాజు గారు. నెక్స్ట్ హంగేరీ అనేది దేశంలో ఫార్ములా 1 నిర్వహించడం జరిగింది. హంగేరీ ఫార్ములా 1లో తొలిసారిగా ఆయన విజేతగా నిలిచాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఆస్కార్ పియాస్ట్రీ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. ఆస్కార్ పియాస్ట్రీ అంటే పర్సన్ నిలిచాడు. అలాగే ఐఐసిటి హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకు ఐఐసిటి అని ఉంటుందండి. ఈ ఐఐసిటి వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే సోలార్ సెల్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ సోలార్ సెల్స్ ఎటువంటి సోలార్ సెల్స్? ఆర్గానిక్ సోలార్ సెల్స్. ఇవి ఇంకేంటిదంటే మడత పెట్టే విధంగా అనమాట. జస్ట్ ఒక పేపర్, ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ మీద సోలార్ సెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనం సోలార్ సెల్స్ అంటే ఎట్లా ఇస్తున్నాము? ఒక పెద్ద గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ మీద సోలార్ సెల్స్ని ఇట్లా అతికించి జరుగుతుంది కదా, అలా కాకుండా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కూడా దాన్ని అతుకు పెట్టి దాని నుంచి కరెంట్ అనేది ఉత్పత్తి చేసే విధంగా అటువంటి ప్లాన్ చేస్తున్నారు. 1990 నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ అది ఇప్పుడు 2024లో సక్సెస్ అవుతుంది. ఐఐసిటి ఆర్గానిక్ సోలార్ సెల్స్ ప్రజలకు అందుబాటులో రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఓకే, నెక్స్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అండి. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళ వ్యక్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే వారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించినటువంటి పర్సన్ అనమాట. వారు రీసెంట్గా ఎవరు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఆయన అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు అందించేటటువంటి అమెరికాలో జాన్ హాప్కిన్స్ అనే ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు అందించే కెప్టెన్ చైర్ అవార్డుని 2024లో వారు పొందడం జరిగింది. ఈ కెప్టెన్ చైర్ ఎవరంటే వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అనమాట. 1874 ఆ టైంలో ఇది ఏర్పాటైంది జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు ఆ కెప్టెన్ చైర్ అటువంటి వ్యక్తి ఫౌండర్ అనమాట. అటువంటి వ్యక్తి పేరు మీద ఇచ్చే అవార్డు పేరు కెప్టెన్ చైర్ అవార్డుని రీసెంట్గా మన తెలుగు వ్యక్తి వారే మన నాగేశ్వర రెడ్డి గారు రీసెంట్గా వారు పొందడం జరిగింది. ఓకే, దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే అండి, సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. వాస్తవంగా ఈరోజు మనకు ఇందిరాగాంధీ అని కాదు, కానీ ఈరోజు మన నిర్మలా సీతారామన్ గారు మనకు ఒక అద్భుతమైన రికార్డు కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు ఆల్రెడీ, చేస్తున్నారు కూడా. ఎందుకంటే భారతదేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పర్సన్ పేరు ఇందిరాగాంధీ గారు. అలాగే భారతదేశంలో రెండవ మహిళా ఆర్థిక మంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి పేరు నిర్మలా సీతారామన్ గారు. ఈ నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు 7వసారి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. అది రేపటి అంశం. బట్ ఈరోజు సోషియో ఎకనామిక్ సర్వే అంటే సోషియో ఎకనామిక్ సర్వే స్టేట్లో ఉంటుంది. ఎకనామిక్ సర్వే అనేది మనకు కేంద్రంలో ఉంటుంది. అంటే ఎకనామిక్ సర్వే అనేది మనకు 7వసారి మనకు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. 2023-24 మనకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే 2024-25 కూడా మనకు నెక్స్ట్ బడ్జెట్ అనేది రాబోతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ఇది.
ఆమె రేపు ప్రవేశపెట్టబోతుంది. ఇది 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. బట్ ఇప్పుడు మాత్రము ఆ, ఎవరు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సర్వేని ఈరోజు వాళ్ళు లాంచ్ చేశారు. రేపు మన పేపర్లో వస్తుంది. ఆ అంశాల గురించి కూడా రేపు డిస్కస్ చేద్దాం. రేపు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎల్లుండి మళ్ళీ అది బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా మనం ఎల్లుండి డిస్కస్ చేయాలి. అలాగే ఏపీలో కూడా ఆ బడ్జెట్ సమస్యలు స్టార్ట్ అయినాయి. అలాగే రేపటి నుంచి కూడా తెలంగాణలో కూడా బడ్జెట్ సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా పార్లమెంట్లో కొత్తగా కొన్ని చట్టాలను రూపకల్పన ప్లాన్ చేస్తున్నారు. ఆ చట్టాలకి ఈ ఈ ఈ ఈ సెషన్లో ఈ మీటింగ్స్లలో మోక్షం లభించే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా కొన్ని చట్టాలు ప్లాన్ చేస్తున్నారు. లైక్ జాబ్ క్యాలెండర్ కూడా చట్టబద్ధత కల్పించాలనే అంశంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇటువంటి పార్లమెంట్లో తీసుకున్నటువంటి పాలిటీ అంశాలు, అసెంబ్లీలో తీసుకున్న పాలిటీ అంశాల గురించి కూడా భవిష్యత్ క్లాస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.